పాస్పోర్ట్ మొత్తం అయిపోయింది. అయ్యో, వచ్చేసా. ఓం భీం తుస్ ఓం జగజగపతి కథ గజపతి జగజగపతి ఓం ఓం తుస్. నా వీడియో చూస్తున్న అందరికీ నమస్కారాలు. నేను మీ లేడీ అఘోరిని. చూస్తున్నారు కదా, ఈ మధ్య ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా మొత్తం నా గురించే జరుగుతుంది. అందుకని ఈరోజు నేను మీ ముందరకు వచ్చేసా నా కథ మొత్తం చెప్దామని. 5 సంవత్సరాల ముందుకు నుంచి మా కథ మొదలైంది. ఊర్లో అల్లర చిల్లరగా తిరుగుతాను. నా పేరేందో తెలుసా? శ్రీనివాసు. అమ్మాయిలను గంటిపడి వాళ్ళని ఇబ్బంది పెట్టి అల్లరి చిల్లరగా తిరుగుతా అంటే ఊర్లో. ఆ ఊర్లో వాళ్ళు నన్ను పట్టుకొని కట్టేసి నా దాని మీద వాత పెట్టారయ్యా. ఏం చేయాలో తెలియకపోయా. అదేమో సెప్టిక్ అయిపోయా. అది కొయ్యకపోతే ఒళ్ళు మొత్తం పాకిపోతుందనేసి హాస్పిటల్లో డాక్టర్లు చెప్పినారు. తప్పనిసరి పరిస్థితుల్లో కసా 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 పీకి బారేశారు. ఏం చేయాలో తెలియకపోయా. ఎట్లా బతకల్లా అని ఆలోచించా. అప్పుడే ఎట్లా కోసేశారు. పైన కూడా చేసుకున్నామనేసి హాస్పిటల్కి పోయి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేసా. మొత్తంగా ఆడదానిలాగా మారిపోయా. ఇక ఎలా బతకాలి అని ఆలోచిస్తూ ఓం భీం తుస్. ఇదిగో నా రహస్యం. నా పాన్స్ పౌడర్ డబ్బా దొరికింది. అప్పుడే గుర్తుకొచ్చింది. ఓం భీం తుస్. కొత్తగా ఈ లేడీ అఘోరి అవతారం ఎత్తేసా. అంతా మంచిగా జరుగుతుంది. నా బతికేదో జరుగుతుంది, అట్లా సాగుతుంది. కొన్నాళ్ళు మొత్తం ఊరు మొత్తం విప్పుకొని తిరిగా. అక్కడ చూసి ఇక్కడ చూసి ఎవరెవరో వ్యతిరేకమై నాకు బట్టలు కప్పారు. సరే అని బట్టలు కప్పా, ఎర్రచీర కట్టా. అట్లా తిరుగుతా కొత్తగానే ఒక అమ్మాయిని ట్రాప్ చేశా. పిల్ల బాగుంది. నాది కోసేసారు కానీ లోపల మాత్రం తగ్గలేదు. అమ్మాయిని ట్రాప్ చేశా. ఆ పిల్ల పడింది. రీసెంట్గా పిల్లని పెళ్లి చేసుకున్నా. ఎక్కడైనా సంసారం చేసుకున్నాం, మంచిగా బతుకుతాం అనుకుంటే యాడ చూసినా నా మీద ట్రోల్స్, యాడ చూసినా నా మీద వీడియోలు ఉంది. దయచేసి ఎక్కడన్నా ఆపండి అయ్యా ఉంటుంది, లేకపోతే చెప్తాను నా. ఓం భీం తుస్. ఉంటాను నేను మీ లేడీ అఘోరి. ఓం బతకతికి జగతికి బతక 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 బతక